సొంతిల్లే చక్కదిద్దుకోలేనోడు పొరిగింట్లో పంచాయతీ ఏం చేస్తాడు అనే పాత సామెత ఇప్పుడు జనసేన పార్టీ వైఖరిపై విమర్శకుల నోళ్లకు పదును పెడుతోంది. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం, అక్కడి నేతలతో మాటల యుద్ధం ఓ పక్క నడుస్తూ ఉంటే తెలంగాణ సంగతి దేవుడెరుగు. ముందు ఏపీలో కమిటీలు ఎందుకు వేయడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతూ ఉన్నా ఇప్పటి వరకు రాష్ట్ర కమిటీలను గాని 175 అసెంబ్లీ నియోజకవర్గాల అధికారిక ఇన్ఛార్జ్లను గాని జనసేన అధిష్టానం ఎందుకు ప్రకటించలేకపోయింది? అదిగో ఇదిగో అంటూ మే 7న పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఆ లక్కీ స్టేట్మెంట్ గాల్లో దీపంలో ఎందుకు కలిసిపోయింది? కొన్ని నియోజకవర్గాల్లో అసలు లీడర్లే దొరకడం లేదా? లేక పదవుల కోసం సాగుతున్న పైరవీల అంతర్యుద్ధం పార్టీని ముంచేస్తుందా? జన సైనికుల్లో రగులుతున్న అసంతృప్తికి అసలు కారకులెవరు? ఈ స్టోరీలో చూద్దాం. జనసేన పార్టీ అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటే దానికి ఏపీ నేతల నుండి గట్టి కౌంటర్లు పడడం లేదు. చివరకు అధినేతను దూషించిన వారిపై కనీసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పెట్టేందుకు కూడా ఏపీ జనసేన లీడర్లు ముందుకు రావడం లేదు. తెలంగాణలో జోక్యంపై మాటల యుద్ధం ఒకవైపు నడుస్తుంటే అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏపీలో జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రకటన లేకపోవడంతో మాకేం పట్టింది అన్న చందంగా చాలా మంది నేతలు సైడ్ అయిపోతున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే రథసారథులే లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జన సైనికులు, వీర మహిళలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ముందు ఏపీలో పార్టీని గాడిలో పెట్టండి అంటూ కేడర్ లోపల మండిపడుతోంది. జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ఏపీలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. సాక్షాత్తు అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర పాలనను శాసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏపీలోని మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీకి ఒక అధికారిక ఇన్ఛార్జ్ లేకపోవడం విడ్డూరంగా మారింది. అనేక నియోజకవర్గాల్లో కనీసం పార్టీ తరపున ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లీడర్ కూడా లేకపోవడంతో పక్క నియోజకవర్గ నేతలతోనో లేదా ఐటీ కోఆర్డినేటర్ల టీమ్స్తోనో అడ్జస్ట్ చేస్తున్నారట. అధికారంలో ఉండి కూడా పార్టీకి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రథసారథులు లేకపోవడంతో ముందు ఏపీలో బలోపేతం చేసుకోండి అంటూ తెలంగాణ నేతల విమర్శలకు కారకులుగా మారుతున్నారట. ఈ గందరగోళాన్ని గమనించిన అధిష్టానం కేడర్ నుంచి ఒత్తిడి పెరగడంతో మే 7వ తేదీన మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికారిక లీక్ ఇచ్చింది. మరో 2-3 రోజుల్లోనే అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాను అనౌన్స్ చేస్తామని ప్రకటించింది. దీంతో ఆశావహులంతా సంబరపడ్డారు. కానీ 2-3 రోజులు కాదు, 2-3 వారాలు కాదు, ఏకంగా నెల రోజులు గడిచిపోయినా ఆ లిస్టు ఊసేలేదు. ఇప్పుడు టాపిక్ అంతా తెలంగాణ వైపు డైవర్ట్ అయిపోవడంతో మా పదవుల సంగతి ఏంటి అంటూ ఆశావహులు పావులు కదిపే ప్రయత్నాల్లో దిగిపోగా ఈ ఏడాది అయినా నాయకుడు దొరుకుతాడా అంటూ మరికొన్ని నియోజకవర్గాల్లో నైరాస్యం కనిపిస్తుందట. దీంతో ఆశావహులంతా తీవ్ర నైరాస్యంలో మునిగిపోగా మరికొన్ని చోట్ల నేతల మధ్య డైరెక్ట్ అటాక్స్ మొదలయ్యాయి. అధిష్టానం ఈ పదవుల ప్రకటనలో చేస్తున్న అంతులేని ఆలస్యం చివరకు గోదావరి జిల్లాలో గ్రూప్ వార్స్ కు దారితీసింది. ముఖ్యంగా ఏలూరు జనసేనలో అంతర్గతంగా ఉన్న విభేదాలు కాస్త ఇప్పుడు రోడ్డుకెక్కి బహిరంగ యుద్ధంగా మారాయి. ఏలూరులో ప్రస్తుత ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండడం లేదు, ఆయన పనితీరు బాగోలేదు కాబట్టి అధిష్టానం ఇన్ఛార్జ్ను మార్చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఈ లీకుల వెనుక పార్టీలోని మరొక గ్రూప్ ఉందని గ్రహించిన ప్రస్తుత ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ సొంత పార్టీ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గత 36 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న తనను జనసేన అధిష్టానం గుర్తించిందని, పదవులు కావాలంటే పార్టీ కోసం పనిచేయాలి కానీ వాణిజ్య వ్యాపారాలు చేస్తే పదవులు రావంటూ అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి అప్పలనాయుడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయిన జనసేన అధిష్టానం ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ పదవిని కేటాయించింది. అటు పార్టీకి ఉమ్మడి జిల్లా అధికారిక ప్రతినిధిగా కూడా రెడ్డి అప్పలనాయుడు కొనసాగుతున్నారు. అయితే ఎప్పటి నుంచో ఇన్ఛార్జ్ పదవిపై కన్నేసిన నారా శేషు వచ్చే ఎన్నికల్లో సీటు కోసమో ఏమో గానీ నగరంలో పండుగల పేరిట వేడుకలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తూ అటు పార్టీ పెద్దలు గాని ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గాని జిల్లాకు వచ్చినప్పుడల్లా వారిని కలుస్తూ ఆర్థిక సామాజిక వర్గ బలాన్ని కూడా వాడుతూ పావులు కదుపుతూ వచ్చారు. అయితే తాజాగా రాష్ట్ర కమిటీలు అసెంబ్లీ ఇన్ఛార్జీలు ప్రకటిస్తామని కేంద్ర కార్యాలయం ప్రకటించడంతో పదవి కోసం నారా శేషు మరింత వేగం పెంచినట్లు తెలుస్తోంది. పార్టీలో కొందరు పెద్దల ద్వారా లాబియింగ్ కూడా గట్టిగానే నడుపుతున్నట్లు టాక్. ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలనే ప్లాన్ లో ఆయన ఉండడమే ప్రస్తుత ఇన్ఛార్జ్ అప్పలనాయుడు ఆగ్రహానికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రెడ్డి అప్పలనాయుడు తొలిసారి సొంత పార్టీలో వైరంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ కడిగి పారేయడంతో ఏలూరులో జనసేన రెండు ముక్కలు అయినట్లేనా అనే చర్చ మొదలైంది. అంతేకాదు పనిచేస్తే పదవులొస్తాయి, వాణిజ్య వ్యాపారాలు చేసుకుంటే కాదంటూ చేసిన వ్యాఖ్యలు నారా శేషును ఉద్దేశించి అంటూ బహిరంగ చర్చ జరుగుతోంది. నాతో పెట్టుకున్న వారు పైన రెస్ట్ తీసుకుంటున్నారంటూ హెచ్చరికలు చేయడం, అనేక మంది రాజకీయంగా ఉనికి కూడా కోల్పోయారని, ఇలాగే ఉంటే ఉన్నది కూడా ఊడుద్ది, భూస్థాపితం అవుతారంటూ ఇన్ఛార్జ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఏలూరు జనసేనలో నివురు కప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ఏకంగా ఆఫ్ ద రికార్డ్ చర్చల నుంచి బహిరంగ హెచ్చరికల వరకు వెళ్లడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం ఆయనకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినా, రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదని, అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే తాము పాటిస్తామని రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేయడంతో పార్టీ విధేయత గల నేతపై కుట్రలు చేస్తున్న వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేదా అంటూ ఆయన వర్గం ఎదురుచూస్తోంది. మరికొందరైతే ఇప్పటి వరకు పార్టీలో ఏ పదవిలో పనిచేయని వారికి ఇన్ఛార్జ్ ఎలా వస్తుందంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. అసలే రాష్ట్రంలో నాయకులు దొరక్క సతమతమవుతున్న జనసేన అధిష్టానం ఏలూరు నేతల పంచాయతీతో తలలు పట్టుకుంటోంది. పదవుల కోసం కాదు, పార్టీ కోసం పనిచేయండి అయ్యా అంటూ ఉచిత సలహాలు ఇస్తోంది. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాజమండ్రిలో అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఉద్యమి సాధకులతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తామో అంచనా వేసుకోవాలని పిలుపునివ్వగా, పోటీలో గెలిచిన వారికన్నా పదవుల కోసం పోటీ పడేవారే పార్టీలో ఎక్కువయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, ఆచంట నియోజకవర్గాలకు కనీసం ఇన్ఛార్జ్గా కూడా ఎవరూ దొరక్కపోవడం, ఉన్న చోట్ల బలోపేతం జరగకపోవడం వంటివే ఇంకా చక్కదిద్దని అధిష్టానం ఏలూరులో నేతల మధ్య యుద్ధాన్ని ఎలా ముగిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. నెల రోజులు గడిచినా పదవుల ప్రకటన లేకపోవడంతో ఏలూరు జనసేనలో మొదలైన గ్రూప్ విభేదాలు మరిన్ని నియోజకవర్గాల్లో కూడా బయటపడే అవకాశం ఉండడంతో ఇప్పటికైనా జనసేన అధిష్టానం పార్టీ కూర్పుపై దృష్టి పెడుతుందా? అధికారంలో ఉన్న పార్టీ పెట్టి పుష్కరకాలమైన నాయకుల్ని ఏర్పాటు చేసుకోలేకపోయిందనే అపవాదను తుడిచిపెడుతుందా? అసలు రాయబారం నడిపిన వారికి పదవులు ఇస్తుందా లేక ఇష్టపడ్డ వారిని గుర్తిస్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.